ఆనంద్ నగర్ కాలనీలో ఉంటున్న లక్ష్మి గారి ఇంటికి వచ్చేసాము. మరి లక్ష్మి గారు ఈరోజు మనకి ఏ స్పెషల్ చేసి చూపించబోతున్నారో మనం చూద్దాం. హాయ్ లక్ష్మి గారు, బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే ఫైన్. మరి ఈరోజు మాకు ఏ స్పెషల్ చూపిస్తారు? మీకు మటన్ కర్రీ అంటే తలకాయ మాంసం కర్రీ. ఓకే ఓకే, మటన్ తలకాయ కూర అంటాము. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా మంది తింటూ ఉంటారు. సో ఈ రోజు ఆ స్పెషల్ అన్నమాట. సో ఇంతవరకు మన స్పైసీ కిచెన్ లో ఈ స్పెషల్ ఎక్కడ వినలేదు మనం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? తలకాయ మాంసం కూరకి కావాల్సిన పదార్థాలు: తలకాయ మాంసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు, నూనె, పెరుగు, గరం మసాలా, కొత్తిమీర. సో మరి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఇది డైరెక్ట్ కుక్కర్లోనే వండుకోవాలా అండి? ఇది మామూలు బయట దేనిలో కూడా అంటే ఉడకడం కష్టం అంటారు. కొంచెం మెత్తగా బాగా. ఓకే ఓకే ఓకే. హౌస్ వైఫ్ అన్నారు కదా, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? గ్రాఫిక్స్ డిజైనర్. ఓకే ఫైన్. మరి ఇంకేంటి, మరి మీకు పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు. వచ్చినప్పుడు చూసానండి, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఒకటే గోల చేస్తున్నారు, నాటి అనమాట. ఓకే, సో పిల్లల పేర్లు ఏంటి? పాప పేరు రమ్యశ్రీ. ఓకే. బాబు నిఖిల్ సూర్య. నిఖిల్ సూర్య అండ్ రమ్యశ్రీ. ఓకే ఫైన్. చిన్నోడు బాగా నాటి అనుకుంటా కదా? ఓకే, ఒకటే మాట్లాడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా, నేను చూస్తూనే ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి. ఓకే, మరి రమ్య ఇంకా నిఖిల్ సూర్య. ఓకే ఫైన్. సో మరి ఇప్పుడు ఏం చేసుకుందాం? ఆయిల్ పోసుకుందాము. ఈ కర్రీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అత్తగారు నేర్పించారా? ఓకే. మరి మీకు పెళ్ళికి ముందు వంటలు అన్నీ నేర్చుకున్నారా, లేకపోతే ఏమీ రాకుండా అలా వచ్చారా? లైట్గా వచ్చారా అనమాట? లైట్గా నేర్చుకొని వచ్చారు. లైట్గా అంటే ఆమ్లెట్లు, టీలు అంతేనా? ఓకే. సో ఆయిల్ వేడెక్కాలా? ఓకే. సో మరి ఇంట్లో మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా? ఆబ్వియస్లీ లేడీస్ అంటేనే షాపింగ్కి ప్రతిరూపం చెప్పాలంటే. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందా? వేసేద్దామా? సరిపడా ఆనియన్స్ తీసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా. అవును. ఓకే. ఈ కర్రీ ఎలా ఉంటుంది? కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే కొంచెం పల్చగా ఇదిగా ఉంటుందా? గ్రేవీ లాగా ఉంటుంది. ఓకే ఫైన్. సో మరి మీరు ఫస్ట్ నేర్చుకున్న వంటకం ఏది? చికెన్ నేర్చుకున్నారు. మీకు చికెన్ అంటే బాగా ఇష్టమా? నాలానేనండి అచ్చు. ఓకే. సో మరి మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మరి కొత్తలో మీరు ఇంటికి వచ్చిన కొత్తలో, అత్తగారు ఇంటికి వచ్చిన కొత్తలో వంటలు అంతగా తెలియవు అన్నారు. సో మరి అత్తగారు బాగా హెల్ప్ చేస్తూ ఉండేవారా నేర్పించడం విషయంలో అన్నిటిలో? మీ హస్బెండ్ నుంచి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండేది? నీకు పనులు రావు, ఎందుకు ఇలా నేర్చుకో, అది ఇది అని అంటూ ఉండేవారా? నెమ్మదిగా నేర్చుకుంటా పర్లేదులే? బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటారు ఏ విషయంలో అయినా, సపోర్ట్ ఉంటుంది. ఓకే. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మీ అమ్మగారు, నాన్నగారు వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. అత్తగారు వాళ్ళు? సో చెప్పండి, మీ అత్తగారు వాళ్ళు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి మీ పిల్లలు చదువుకుంటున్నారా? పాప సెకండ్ క్లాస్. నర్సరీ. ఓకే. సో ఒక రకంగా వాడు నర్సరీకి వెళ్ళిపోవడం మీకు కొంచెం ఇంట్లో ప్రశాంతత ఉంటుందేమో, అంతేనా? నెక్స్ట్ ఏం చేయాలి? బాగా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలా? తొందరగా వేగిపోతుంది అంటారు ఉల్లిపాయలు. సో ఈలోపు మా వ్యూవర్స్కి ఏమైనా ఒక మంచి చిట్కా చెప్తారా? పాలమిల్ తీసుకుని
పసుపు వేసి ఫేస్కి అప్లై చేస్తే ఓకే. ఒక 10 minutes పాల మీగడలో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసి ప్యాక్లా వేసుకుంటే మంచి గ్లో ఒక 10 minutes. ఓకే. సో వ్యూవర్స్ విన్నారు కదండి, పాల మీగడలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలంట. ఇలా చేసుకుంటే కనుక ఫేస్ చాలా చక్కగా ఉంటుంది. పాల మీగడ స్కిన్కి చాలా చాలా మంచిది. ఇంకా ఇలా వింటర్లో డ్రైనెస్ అది ఉంటుంది కాబట్టి చక్కగా మాయిశ్చరైజింగ్ అనేది స్కిన్కి మంచిగా దొరుకుతుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మొటిమల విషయం అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో మరి మీరు ఇంట్లో టిప్స్ అయినా ఫాలో అవుతూ ఉంటారా? మా స్పైసీ కిచెన్ చూస్తూ ఉంటారా? వంటకాలైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారా చూసి? సో అలా ప్రయోగాలు చేసిన వంటలు ఏమైనా సక్సెస్ అయినవి ఉన్నాయా? ఉన్నాయా? ఏదైనా ఒక వంటకం పేరు చెప్పండి. స్ప్రింగ్ రోల్స్ అని, చికెన్ 65. ఓకే. సో వచ్చేసినాయి, వేగినాయా ఆనియన్స్? ఇంకొంచెం వేగాల. సో ఏదైనా ఆనియన్స్ బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అంటారు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మళ్ళీ మర్చిపోయాను, ఇందులో టొమాటోస్ ఏమి అవసరం లేదనమాట. ఓకే. అవునవును. కొంచెం కారం వేసేసుకో, అంటే సరిపడా కారం ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఓకే. కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి చక్కగా, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మనకి సరిపడా కారం వేసుకోవచ్చు. అండ్ ఇందులో చిల్లీస్ యూజ్ చేయలేదు కదా. పసుపు, ఆనియన్స్ బాగా వేగాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అలానే కారం, పసుపు, సాల్ట్ అది లాస్ట్లో యాడ్ చేస్తామా? సో ఇప్పుడు తలకాయ మాంసం వేసేసుకోవాలి. సో ఇది ఉడకడానికి టైం పడుతుందా అండి? 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, 5 విజిల్స్ వరకు రావాలి. 4 to 5 విజిల్స్ రావాలి. సిమ్లో పెట్టుకోవాలి. మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళైన కొత్తలో మీ హస్బెండ్ మీరు కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏది? మీకు అది బాగా గుర్తుండిపోద్ది. గుర్తులేదంటే నేను నమ్మను, మీకు బాగా గుర్తుంటుంది. బిర్లా మందిర్ వెళ్ళారు. ఓకే. ఫస్ట్ చూసిన మూవీ? ఫస్ట్ మూవీ గంగోత్రి. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు మరి? మహేష్. అబ్బా, అల్టిమేట్గా అందరి దగ్గర వచ్చే ఆన్సర్ ఇదేనండి. అందులో స్పెషల్గా లేడీస్ దగ్గర అనమాట. మీ ఫేవరెట్ హీరో ఎవరనగానే తడుముకోకుండా చెప్తారు మహేష్ బాబు అని, మిల్కీ బాయ్. ఓకే. సో ఇప్పుడు ఏం మసాలా వేయాలా? గరం మసాలా సిమ్లోనే పెట్టుకోవాలా ఇది? ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఐ థింక్ కూర అదిరిపోతుంది. ఇంకంతేనా? ఓకే. చాలా. సో యాక్చువల్గా ఈ మటన్, తలకాయ కూర ఇవన్నీ అంటే అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, మనం వండుకోలేము ఇంట్లో అనుకుంటూ ఉంటాము. సో చక్కగా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నారు మీరు. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కొంచెం సేపు మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకోవచ్చు అనమాట. వాటర్ మ్యాక్సిమం ఎంతసేపు వరకు యాడ్, అంటే ఎంత క్వాంటిటీ? అంటే అవి మునిగేంత వరకు సరిపోతుంది. ఓకే. ఇలా సరిపోతుందా? ఓకే. మూత పెట్టేసుకుందామా? ఫస్ట్ని సాల్ట్ అనేది తగిలితే ఇది గట్టిగా అయిపోతుంది అనమాట. ఓకే. ఓకే. మనం ఇదన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తే ఓకే. ఓకే. సో అందుకని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందంటండి, లేదా కొంచెం గట్టిగా అవ్వడం అది జరుగుతుందంట. మటన్లో కూడా ఉంది. ఓకే. ఓకే. సో తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక మంచి చిట్కా అనమాట మనకి. సరిపడా ఆయిల్ అది సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. సో ఇందులో చూడటానికి ఆయిల్ కూడా చాలా తక్కువే వేసారండి, మరీ అంత హెవీగా కూడా లేదు. ఆయిల్ ఫుడ్ అని చెప్పడానికి కూడా లేదు. సో అన్నీ చక్కగా ఉన్నాయి.
ఓకే, మరి ఇది ఉడకటానికి టైం పడుతుంది కదండి, 5 విజిల్స్ రావాలన్నారు కదా. మరి ఇవి విజిల్స్ రావాలి, ఉడకాలి, కాబట్టి ఈ కర్రీ ఉడికేలోపు స్పైసీ కిచెన్లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.